వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. రమేష్ రామిళ్ళ కంటే అందరికీ పరిచయమైన పేరు తాగుబోతు రమేష్. జగడం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన మొదటి సినిమాలోనే తాగుబోతు పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేసిన ఆయన మహాత్మా, అలా మొదలైంది సినిమాలలో నటించి తాగుబోతు రమేష్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల వయసులోనే అమ్మను కోల్పోయిన రమేష్ మొదట ఆటో తోలారు. అనంతరం సినీ పరిశ్రమలోకి వచ్చే సమయంలో వాచ్మెన్ గా పనిచేసిన ఆయన జీవితంలో పడ్డ కష్టాలని ఒకసారి తెలుసుకుందాం. బాల్యం, చదువు. రమేష్ పూర్తి పేరు రమేష్ రామిళ్ళ. ఆయన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గోదావరికని గ్రామంలో జన్మించారు. తండ్రి సింగరేణిలో కార్మికుడు, తల్లి గృహిణి, వ్యవసాయ కూలి పనులు చేసేది. ఇక రమేష్ చదువు విషయానికి వస్తే ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత 6 నుండి 7వ తరగతి వరకు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో చదువుకున్నారు. ఇక రమేష్ కు 4 అన్నదమ్ములు ఉన్నారు. అలాగే ఒక సోదరి ఉంది. అయితే తన తండ్రి రోజు తాగి వచ్చేవారు. దీంతో రమేష్ చిన్నప్పటి నుండి తన తండ్రి తాగి రావడంతో ఆయనను చూసి యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అలాగే తన మిత్రుల దగ్గర మిమిక్రీ కూడా చేసేవారట. అయితే రమేష్ కు 14 సంవత్సరాలు ఉన్న సమయంలో తన తల్లి అనారోగ్య కారణంగా మరణించింది. తర్వాత తనకు 20 సంవత్సరాలు ఉన్న వయసులో తన తండ్రి కూడా మరణించారు. దీంతో తనను ఎక్కువగా తన 2 వదినలు, అన్నలు చూసుకున్నారు. ఇక సినీ జీవితం. రమేష్ చదువుతున్న సమయంలో తన ఖర్చుల కోసం మిత్రునితో కలిసి మెకానిక్ పని చేసేవారట. ఆ తర్వాత చాలా ఆవారాగా తిరిగేవారు. అయితే తన తల్లి మరణించిన తరుణంలో ఎవరూ చెప్పేవారు లేక బాధతో ఏమి చేయాలో తెలియక అలా తిరిగేవాడట. కొన్ని రోజుల తర్వాత బతుకుదెరువు కోసం ఆటో నడిపారు. ఇక అదే సమయంలో తన మిత్రుల దగ్గర మిమిక్రీ, తాగుబోతు వారిలా నటించి వారిని నవ్వించేవారు. అయితే రమేష్ ఇంటి దగ్గర ఉంటే ఎక్కువగా తిరుగుతున్నాడని భావించిన ఆయన తండ్రి వరంగల్ దగ్గర ఖాజీపేటలో రాజకీయ నాయకుడు వరుసకు రమేష్ కు బావ అయ్యే దగ్గరకు పంపించారు. దీంతో ఆయన దగ్గర సూపర్వైజర్ గా పనిచేశారు. అదే సమయంలో లారీలు నడిపేవారు. అయితే సూపర్వైజర్ గా చేస్తున్న సమయంలో కూడా అక్కడ ఉన్న వారిని మిమిక్రీ చేసి నవ్వించేవారు. అప్పుడు సినిమాల్లోకి పోవాలని రమేష్ ను చాలా మంది ప్రోత్సహించారు. కానీ తాను సినిమాలోకి ఎలా పోవాలనే విషయం మాత్రం తెలియదు. దీంతో సూపర్వైజర్ గా 10 సంవత్సరాల పాటు అక్కడే పనిచేశారు. ఆ తర్వాత తన సోదరుని మిత్రుడు పేపర్లో అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటన నేర్పిస్తారు అనే ప్రకటన చూశారు. ఆ ప్రకటన చూసిన ఆయన రమేష్ వాళ్ళ సోదరునికి చెప్పారు. ఈ క్రమంలో రమేష్ వాళ్ళ అన్న రమేష్ కు ఈ విషయం చెప్పి హైదరాబాద్ వెళ్తావా అని అడిగారట. దానికి సరేనన్న రమేష్ వారి అన్న వాళ్ళు ఇచ్చిన కొంత డబ్బుని తీసుకుని హైదరాబాద్ కు వచ్చారు. తర్వాత అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఒక 2 నెలల పాటు నటన నేర్చుకున్న రమేష్ ఆ తర్వాత తాను ఉండటానికి, తినడానికి డబ్బులు ఉండేవి కాదు. దీంతో గతంలో తనకు లారీ తోలిన అనుభవం ఉండటంతో హైదరాబాద్ లో పార్ట్ టైం కార్ డ్రైవర్ గా పనిచేశారు. దీంతో తాను ఉండటానికి, తినటానికి ఖర్చుల కోసం డబ్బులు సంపాదించుకునేవారట. అయితే ఇంట్లో అడిగితే వారి అన్న వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు. దీంతో ఒకవైపు నటన నేర్చుకుంటూనే మరోవైపు కారు డ్రైవర్ గా చేశారు. ఇక 3 నెలల పాటు నటన నేర్చుకున్న తర్వాత అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు వచ్చిన దర్శకుడు సుకుమార్ కు రమేష్ పరిచయం అయ్యారు. ఈ తరుణంలో ఆయన చేసిన జగడం సినిమాలో రమేష్ కు ఒక తాగుబోతు క్యారెక్టర్ ఇచ్చారు. అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ రమేష్ నటనకు మాత్రం ప్రజల ప్రశంసలు లభించాయి. తన నటనతో ప్రేక్షకులను నవ్వించారు. 2006లో జగడం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రమేష్ కు ఆ తర్వాత సినీ ఛాన్సులు రాలేదు. అదే సమయంలో తన దగ్గర డబ్బులు ఉండేవి కాదు. దీంతో ఉదయం సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే రాత్రి వాచ్మెన్ గా ఉద్యోగం చేసేవారు. అప్పుడు తనకు వచ్చిన 1500 జీతంతో రూమ్ ఖర్చులు, తన ఖర్చుల అవసరాలు తీసుకునేవారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల పాటు డ్రైవర్ గా ఉద్యోగం చేశారు. ఆ సమయంలో కారు ఓనర్స్ తాను ఏం చేస్తావంటే చెప్పేవాడు కాదట. చివరకు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారట. దీంతో వారు తనను ప్రోత్సహించి కొంత జీతం ఎక్కువ ఇచ్చేవారట. ఇక జగడం సినిమా చేసిన 2 సంవత్సరాలు చాలా కష్టాలు పడిన రమేష్ కు 2009లో మహాత్మా సినిమాలో అవకాశం వచ్చింది. దీంతో మరోసారి తాగుబోతు పాత్రలో ప్రేక్షకులను నవ్వించారు. ఈ నేపథ్యంలో భీమిలి, కబడ్డీ జట్టు, అలా మొదలైంది కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు, ఆహనా పెళ్ళంట, 100% లవ్, ఇట్స్ మై లవ్ స్టోరీ, పిల్ల జమీందార్ సినిమాలో కమెడియన్ గా నటించారు. కాగా అలా మొదలైంది సినిమా రమేష్ కు మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అంతేకాదు రామిళ్ళ రమేష్ కు తాగుబోతు రమేష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావడంతో తన జీవితం మలుపు తిరిగింది. దీంతో తనకు అవకాశాలు ఎదురొచ్చాయి. ఆ తర్వాత మడత కాజా, SMS,
ఇష్క్, మేం వయసుకు వచ్చాం, ఈగ, గుండె జారి గల్లంతైందే, బాద్షా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలలో నటించారు. ఇక వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకు గాను ఉత్తమ కమెడియన్ గా నంది అవార్డు అందుకున్నారు. తెలంగాణ నుండి కమెడియన్ గా అవార్డు అందుకున్న నటునిగా రమేష్ పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత యమహో యమ, కుమారి 21F లాంటి చాలా చిత్రాల్లో తాగుబోతు పాత్రలు చేశారు. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాలో కొత్తగా ప్రొఫెషనల్ పాత్రలో ప్రేక్షకులను అలరించారు. అలాగే కళ్యాణ వైభోగం సినిమాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సరికొత్త లుక్ లో తన నటనతో ప్రజలను ఆకట్టుకున్నారు. కాగా ఈ 2 సినిమాలతో కేవలం తాగుబోతు క్యారెక్టర్లోనే కాదు, ఇతర పాత్రల్లో కూడా చేయగలను అని నిరూపించారు. అనంతరం ఊపిరి, తిక్క, సెల్ఫీ రాజా, జయము నిశ్చయంబురా, రారండోయ్ వేడుక చూద్దాం, ఉంగరాల రాంబాబు, ఆక్సిజన్, గ్యాంగ్స్టర్, సవ్యసాచి లాంటి చాలా సినిమాలలో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతానికి కూడా రమేష్ సినిమాలలో నటిస్తున్నారు. ఇక వ్యక్తిగత జీవితం. రమేష్ జీవితం అనే పోరాటంలో చాలా కష్టాలు పడ్డారు. తన తల్లి మరణించిన సమయంలో తనను ఎవరూ దగ్గరకు తీయలేదని కన్నీరు కార్చారు. చిన్నప్పుడు మిమిక్రీ, తాగుబోతు వ్యక్తిలా నటించి తన తల్లిని నవ్వించిన రమేష్ నేడు మంచి స్థాయికి చేరుకున్న తరుణంలో తన తల్లి ఉంటే చాలా ఆనందపడేదని ఆవేదన చెందారు. తన అన్న, వదినలు అంటే చాలా ఇష్టమని చెప్పారు. అలాగే రమేష్ కు వాస్తు నమ్మకాలు అంటే చాలా నమ్ముతారు. ఇక మొత్తానికి మంచి స్థాయికి చేరుకున్న రమేష్ 2015లో స్వాతి అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక మొత్తానికి జీవితం అనే పోరాటంలో చాలా కష్టాలు అనుభవించిన రమేష్ నేడు నటునిగా మంచి స్థాయికి చేరుకున్నారు. సినీ పరిశ్రమలో కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కాగా రమేష్ రాబోయే రోజుల్లో మరెన్నో సినిమాలు చేసి ప్రజలను అలరించాలని ఆశిద్దాం. అలాగే తన కుటుంబంతో ఆనందమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.